ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిసారి ఇదే వరుస. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం, ఎవరో ఒకరు అభ్యంతరం చెప్పడం, అది కాస్త వివాదంగా మారడం, చివరికి ఆ విగ్రహాల్ని మార్చేయడం. ఎన్టీఆర్పై అభిమానం తప్పు కాదు, కానీ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడాన్ని తప్పుబట్టట్లేదు. కానీ ఎన్టీఆర్ని ఎన్టీఆర్ లాగే అభిమానిస్తే బెటర్ అనే చర్చ జరుగుతోంది. గుంటూరు విగ్రహ వివాదంతో నేర్చుకోవాల్సింది ఏంటి? గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వివాదం రాజుకుంది. ఎన్టీఆర్ విగ్రహం దేవుడి రూపంలో ఉండడంపై అనేక మంది నుంచి అభ్యంతరాలొచ్చాయి. దాంతో ఆ స్థానంలో శ్రీకృష్ణుడి రూపంలో లేని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. యాదవ సంఘాల అభ్యంతరాలతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. యాదవ సంఘాలు చలో తక్కెళ్లపాడుకు పిలుపునివ్వటంతో ఇష్యూ మరింత పెద్దదవుతుందని భావించి రాత్రికి రాత్రే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తక్కెళ్లపాడులో టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై భారత చైతన్య యువజన పార్టీ ప్రెసిడెంట్ రామచంద్ర యాదవ్ అభ్యంతరం తెలిపారు. యాదవులు, హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం అవమానకరమన్నారు. ఈ విషయమై బీసీవై పార్టీ, అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ విగ్రహం చేతిలో వేణువు లేకుండా, కిరీటంలో నెమలిపించం లేకుండా టీడీపీ నేతలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిపై బీసీవై పార్టీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆ విగ్రహాన్ని మార్చేసి ఎన్టీఆర్ నిజమైన రూపంలోని విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది. విగ్రహం మార్పు, కొత్త విగ్రహం ఏర్పాటుతో ఈ వివాదం ముగిసిపోయింది. కానీ పదే పదే ఈ విషయంలో ఎన్టీఆర్ కు అవమానం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఎందుకంటే అభిమానంతోనూ అత్యుత్సాహంతోనూ కొందరు శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రతిసారి వివాదానికి దారితీస్తోంది. ఆ మధ్య ఖమ్మంలోనూ ఇలాగే జరిగింది. మరో చోట కూడా ఇదే విషయంలో వివాదం తలెత్తింది. ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ అదే జరిగింది. ఎన్టీఆర్ ఓ దిగ్గజ నటుడిగా, శ్రీకృష్ణుడిగా, రాముడిగా ఇలా ఎందరో దేవుళ్ల పాత్రల్లో వెండితెరపై కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ అంటే ఎంతో మంది అభిమాన నటుడైయుండొచ్చు, ఇంకొందరికి ఆరాధ్య దైవమైయుండొచ్చు. ఇందులో తప్పేమీ లేదు. ఎన్టీఆర్ విగ్రహాలను పెట్టడంలో ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ దేవుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం దేనికనే ప్రశ్న తలెత్తుతుంది. అంతగా మీకు ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటే నిజమైన ఎన్టీఆర్ రూపంలో ఉన్న విగ్రహాలనే పెట్టుకోండనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతే తప్ప ఇలా చేసి ప్రతిసారి ఎన్టీఆర్ ని అవమానించొద్దంటున్నారు. దేవుడిని దేవుడిగానే చూద్దాం, ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ లాగే అభిమానిద్దాం. అంతకు మించి ఎన్టీఆర్ నే దేవుడిలా మార్చి విగ్రహాలు చేయటం, దాని చుట్టూ వివాదాలు, అభ్యంతరాలు తలెత్తటం లాంటివి చూస్తుంటే ఇది నిజంగా ఎన్టీఆర్ కు జరుగుతున్న అవమానమేననే చర్చ జోరుగా సాగుతుంది.